మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనసు మారింది. అవునా? అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే మొదటిగా మనసు మారేది ఎప్పుడు అని అంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. అవునా? వాక్యాన్ని విన్నప్పుడు దేవుని మీద ఒక విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి మన మనసు మారిద్ది. మనసు మారిన తర్వాత మనం ఏం చేస్తాం? బాప్తిస్మము తీసుకుంటాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరిగిద్ది అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముందు 38వ వచనానికి ముందు ఏం జరిగిందంటే వారు వాక్యాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం విన్నారు? వాళ్ళు వాక్యాన్ని విన్నారు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమని అడిగారో తెలుసా? ఆ మాట చదవండి అమ్మా, పైన ఉంటది. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. ఏం చేశారంట? వాళ్ళు అడిగారు. ఎప్పుడు అడిగారు? వాళ్ళు విన్నారు. విన్నప్పుడు ఏం జరిగింది? వారి యొక్క హృదయాలు ఏమైనాయట? నొచ్చుకున్నాయంట. అర్థమైందా? ఏం వింటే నొచ్చుకున్నది అని అంటే అదే, ఇదిగో మీరు యేసు ప్రభువుని సిలువ వేశారు కదా, ఆ మాటలే ఉంటాయి అక్కడ. మీరు యేసును సిలువ వేశారు కదా, ఆ యేసే ఎవరంట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఏం చేశారంట? ప్రభువుగా, క్రీస్తుగా. ప్రభు అంటే ఎవరు? ప్రభువు అంటే ఆయన తర్వాత ఎవరు లేరని అర్థం. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం, అభిషిక్తుడు అని అర్థం. అర్థమవుతుందా ప్రియులరా? అభిషిక్తుడు దేనికోసం అభిషేకించబడ్డాడు? మానవులందరినీ వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికి దేవుడు అభిషేకించి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసు ప్రభుని, ఆయనే క్రీస్తు. ఆయన మీరేం చేశారు? సిలువేశారని ఆయన గురించి వివరించి చెప్తా ఉంటుంటే ప్రియులరా, ఆయనకు మేమెవరిమి? సాక్షి